నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. నా పేరు గోనెమణి, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని. మరి అంగన్వాడీ సమస్యల మీద ఈరోజు మాట్లాడదలుచుకున్నాము. ఏదైతే ఇంటి అద్దెలు ఉన్నాయో మరి మాకు వచ్చే 13,650 జీతం కూడా అది కూడా నెల చివరిలో మరి అందులో నుంచే మేము నెలకి 3,000 4,000 రెంట్ కట్టుకోవాలి, గ్యాస్ 1,000 రూపాయలు కట్టుకోవాలి, మరి ఇతర కూరగాయల బిల్లులు కట్టుకోవాలి, మరి ఇతర కార్యక్రమాలు చేసినప్పుడు వాటికి కూడా ఖర్చు పెట్టాలి. కానీ మాకు మిగిలేది మాత్రం ఏమీ లేదు. అంటే 6,000 5,000 మాకు జీతము. మరి 6,000 5,000 జీతానికి ఈరోజు పనిచేయాలంటే మా పరిస్థితి ఏంటో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. మరి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి మాకు ఏ విధంగా 18,000 జీతం చేస్తారని ఆ రోజు ఒప్పందం చేసుకునే విధంగా మరి జీతం కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా ఈరోజు మెనో ఛార్జీలు, కూరగాయలు బిల్లులు, కూరగాయలు ఎంత రేట్లు పెరిగిపోయినాయి. అయినా సరే మెనో ప్రకారం కూరగాయలు వండమన్నా ఆ బిల్లులు ఇంతవరకు పడడం లేదు. మరి మెనో ఛార్జీలు కూడా పెంచాలి. మరి అదేవిధంగా ఈవెంట్స్ డబ్బులు కూడా లేవు. మరి గ్యాస్ బిల్లులు కూడా వచ్చాయన్నారు, లేవు. మరి ఇంటి అద్దెలు అయితే 10 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి. మరి వెంటనే ఇంటి అద్దెలు మాకు వేయాలి. ప్రతి నెల 1వ తారీఖు రోజే మాకు జీతం వచ్చే విధంగా మరి ప్రభుత్వం పునరాలోచించాలని మేము అనుకుంటున్నాం. మరి అదేవిధంగా మినీ వాళ్ళకి మరి మేము మొన్న మంత్రి గారిని కలవడం జరిగింది. మంత్రి గారు మరి మాకు 2 నెలల్లో అదేదో క్లియర్ చేసి వాళ్ళకి ముందు జీతం ఏ విధంగా అవుతుందో ఆ జీవో ప్రకారం జీతం మేము ఖచ్చితంగా వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారిని గురించి అనేక సమస్యల మీద మాట్లాడడం కూడా జరిగింది. మేము మరి వాటి అన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము బతిమలాడుకుంటున్నాము. మరి మా పరిస్థితిని ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాము. మరి కూరగాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయి. చింతపండు, పసుపు, కనీసం పసుపు నీళ్ళల్లో వేస్తే కలర్గా ఉంది. పసుపు, కారం ఏది కూడా చింతపండు నల్లగా అయిపోయి చింతపండు భయంకరమైన చింతపండు. మరి ఆ విధంగా మరి వాళ్ళకి ఏ విధంగా పెట్టాలి? గర్భిణీ బాలింతలకు, పిల్లలకి ఏ విధమైన ఆహారం మేము పెట్టాలి? పోషకాహార వారోత్సవాలు చేస్తున్నాం కానీ అలాంటివి పెట్టాలంటే మాకే మనసు ఒప్పడం లేదు. మరి ఒకసారి మీరు ఆలోచించి మరి వాటిని మార్చాలని, మరి కూరగాయల బిల్లు పెంచాలని చెప్పేసి నాణ్యమైన సరుకులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ప్రతి నెల 1వ తారీఖు రోజే మాకు జీతం వచ్చే విధంగా సహాయం చేయాలి. ప్రతి నెల 1వ తారీఖు అందరు ప్రభుత్వ ఉద్యోగులు వస్తున్నట్టు మాకు కూడా 1వ తారీఖు రావాలి. మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్ వాళ్ళకి మరి మొన్న మేము మంత్రి గారిని కలిసినప్పుడు మరి ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. మరి అది కూడా త్వరలో చేసి వాళ్ళకి 2 లక్షలు, ఆయాకి 1,00,000 వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, పెన్షన్ సదుపాయం కూడా కల్పించాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. మరి మా సమస్యల మీద ఒకసారి గవర్నమెంట్ ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేసి మాకు సహాయం చేయాలని వేడుకుంటున్నాం.